హాయ్ అండి అందరికీ. ఈ వీడియో వచ్చేసరికి వీర్ల కొలుపులు అంటారనమాట. ఇది పెళ్ళికి ముందు పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి దగ్గర చేస్తారు. అందరూ చేయరు, ఓన్లీ వీర్లు ఉన్న వాళ్ళు మటుకే చేసుకుంటారు. ఏ ఇంట్లో పెళ్ళి అనగా వాళ్ళ ఇంట్లో వీర్లు ఉంటే కనుక ఊర్లో ఎవరింట్లో వీర్లు ఉన్నా వాళ్ళు ఎదురొచ్చి బిందెలతో నీళ్లు పోసి దండం పెట్టుకుంటారనమాట. అంతేకాకుండా ఆ వీర్ల మండతో చిన్న పిల్లల కాడి నుండి పెద్దల వరకు అందరూ చేతులు చాచి ఆ వీర మండతో కొట్టించుకుంటారనమాట. అలా కొట్టించుకుంటే ఏ దయ్యాలు ఇలా ఏమి రావు ఉండవు అని వాళ్ళ నమ్మకం అన్నమాట. దాని ద్వారా అందరూ కొట్టించుకుంటారు. చూడండి, ఇంతకీ మీకు వీర్ల కొలుపులు అంటే తెలుసా? నెక్స్ట్ వీడియోలో వీర్ల కొలుపులు అంటే ఏంటి, ఎలా చేస్తారు అన్నీ నేను ముందు వీడియోల్లో పోస్ట్ చేస్తాను. చూడండి అది చూసారా, దాన్ని వీర్ల తాడు అంటారు. దాంతో ఒక్కొక్కరికి చేతులు మామూలుగా వాపులు రాలేదండి. అసలు పెద్దవాళ్ళకి చాలా గట్టిగా కొడతారు, కానీ అలా కొట్టించుకుంటే మంచిది అని చెప్పి వాళ్ళ నమ్మకం. మీ ఊర్లో కూడా ఇలాగే వీర్ల కొలుపులు చేస్తారా? నేను ఫస్ట్ టైం వీర్ల కొలుపులు చూడటం. వీర్ల తాడుతో కొట్టే ముందు వాళ్ళకి సాంబ్రాణి వేస్తారనమాట. మరి అది ఎందుకు వేస్తారో నాకైతే తెలీదు. సాంబ్రాణి పొగ వేసి చేతులకి పసుపు రాసి దాంతో వీర్ల తాడుతో కొడతారనమాట. చూడండి, అసలు ఇంత కూడా భయపడరు. చేతులు చాచి, ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టించుకుంటారు. అదిగోండి చూడండి, మా పిన్ని మా బాబాయ్ అన్నమాట. చూడండి, చేతులకి పసుపు రాసి, చెప్పాను పసుపు రాసి, చూసారా ఎలా కొడుతున్నారో. ఆడవాళ్ళని చిన్నగానే కొడతారు, కానీ ఆ తాడు ఒంటి మీద పడితే మంచిది అని చిన్నపిల్లోడు వాడిని చూడండి ఎలా కొడతారు.